హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎప్పుడు ఒకేలాగా మినపప్పు బియ్యంతో కాకుండా దోశలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. 1 కప్పు శనగలు, 1 కప్పు పెసలు, 1 కప్పు వచ్చేసి జొన్నలు అన్నమాట. కొంచెం మెంతులు వేసుకోవాలి క్రిస్పీగా ఉండడానికి. వీటిని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక 5 అవర్స్ దాకా దీన్ని నానబెట్టుకోవాలన్నమాట. మంచిగా నానిన తర్వాత గ్రైండర్లో వేసేసుకొని ఇంకోండి, సాయంత్రం అయితే గ్రైండ్ చేస్తున్నా. మంచిగా నానిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రైండర్లో వేసేసుకుందాం. ఆ నీళ్ళని వంపేసి గ్రైండర్లో వేసుకోవాలన్నమాట. ఓకేనా? గ్రైండర్లో అయితే వేసేసుకుంటున్నా. మంచిగా స్మూత్గా ఫైన్ పేస్ట్లా తయారవుతుంది. దోశ మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ గ్రైండర్లో. ఓకేనా? దీంట్లో ఇంకా కొంచెం వాటర్ పోసుకుంటా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒక 15 మినిట్స్ అట్లా పడుతుంది గ్రైండ్ అవ్వడానికి. ఓకేనా ఫ్రెండ్స్? దోశ అయితే మస్తు టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా అయితే ప్రిపేర్ చేయండి, మీకే తెలుస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. జొన్నలు కూడా బలం కదా ఫ్రెండ్స్, పిల్లలకి పెద్దలకి. గ్రైండ్ అయితే అయిపోయింది. దాన్ని అయితే బౌల్లో తీసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకున్నా. దోశ వేసే ముందు కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే దోశ వేసేసుకుందాం. నేతి దోశ. ఓకేనా ఫ్రెండ్స్? మీరేం టిఫిన్ చేశారో కామెంట్ చేసేయండి. ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాం. మంచిగా సిమ్లో పెట్టేసి గరిటెతో ఒక్క గరిటె పోసుకోవాలన్నమాట. హైలో పెట్టి పోస్తే మొత్తం గరిటెకి అతుక్కొని వస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే బోర్డర్లో చుట్టూ దోశ చుట్టూ నెయ్యి పోసుకుందాం. నెయ్యి వేసుకుందాం. మధ్యలో కూడా వేసుకుంటే క్రిస్పీగా టేస్ట్ అయితే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. దోశ అయితే తింటున్నా. పల్లి చట్నీ ఇంకా పొడి కారం అన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. బలానికి బలం టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.